నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. మాధవిని నలుగుపెట్టి మంగళ స్నానం చేయించారు. మాధవికి చందన తెచ్చిన చీరను తెచ్చి ఇచ్చింది మాలతి. అది కట్టుకుంది. చందన రెడీ చేసింది. పారాణి పెట్టారు, బాసికం కట్టారు, నుదుటిన కళ్యాణ తిలకం పెట్టారు, బుగ్గన పెళ్లి చుక్క పెట్టారు. పెళ్లికూతురు అలంకరణలో మాధవి చాలా అందంగా ఉంది. ఇలా చూస్తే కుమార్ బావ ఇంక మాధవి నుంచి చూపు మార్చాడు అని చందన వేళాకోళాలాడింది. అక్కడ ఉన్న వాళ్లందరూ నవ్వారు. గౌరీ పూజలో కూర్చుంది మాధవి. మాధవి గౌరీ పూజ చేస్తుండగా కుమార్ని స్నానానికి తీసుకెళ్లారు. గణేష్, సుబ్బు ఇద్దరూ కుమార్కి నలుగు రాశారు. కుమార్ చుట్టూ మంగళ స్నానం చేయించడానికి 4-5 బకెట్ల నిండా పసుపు కలిపిన నీళ్లు ఉన్నాయి. స్నానం చేయడానికి ముందు సుబ్బు ఒక స్లిప్ ఇచ్చి, బావా, అక్క ఇచ్చింది అని చెప్పాడు. ఈ సమయంలో ఏం రాసి ఉంటుంది మాధవి అనుకుంటూ స్లిప్ తెరిచి చదివాడు. కుమార్ బావా, ఏంటి ఇది పనిపాట లేకుండా తెగ ఉత్తరాలు రాసి పంపిస్తుంది అని ఆలోచిస్తున్నావా? ఏం చేయను బావా, నీకు నా మనసులో భావాలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఈ సమయంలో వచ్చి చెప్పలేను కదా, అందుకే ఈ ఉత్తరాలు. నీకు గుర్తుందా బావా, అమ్మ ఆపరేషన్ కోసం నేను బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. నీతో పెళ్లి ఒప్పుకున్నాక నేను చాలా బాధలో ఉన్నాను. తల స్నానం కూడా చేయలేదు. అమ్మ ఎంత బ్రతిమిలాడినా వినలేదు. అమ్మకోసం నువ్వు నా నెత్తిమీద నూనె కుమ్మరించావు. నిన్ను ఎన్ని తిట్లు తిట్టుకుంటూ తల స్నానం చేశానో నాకు తెలుసు. ఇప్పుడు ఈ పెళ్లికి నాకు మంగళ స్నానాలు చేయించడానికి రెడీ చేసినప్పుడు నాకు ఎందుకో అది గుర్తుకు వచ్చింది. మనసంతా బాధతో నిండిపోయింది. మనలో ఉన్న చెడు పోవడానికి నలుగు ఒంటిమీద రాసి పసుపు నీటితో స్నానం చేయిస్తారంట. మాలతి అక్క అత్తగారు చెబుతుంటే విన్నాను. నీతో నేను ఆనాడు ప్రవర్తించిన ఆ తీరు, అప్పటికినీ నీమీద నా ద్వేషం మొత్తం ఈ పసుపు నీటితో పోవాలని నా కోరిక. నేను మళ్లీ కొత్తగా కేవలం నీ మాధవిలా మారాలని నా ఆశ. ఇక్కడ ఏ పని చేయబోతున్న ముందు దేవుణ్ణి గుర్తుకు తెచ్చుకోమని చెబుతున్నారు. నన్ను చిన్నప్పటినుంచి జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిన దేవుడు నువ్వే కాబట్టి ప్రతిసారి నిన్నే గుర్తుకు తెచ్చుకుంటున్నాను. నీ మాధవి. బావా, ఉత్తరాలు అన్నాను కాబట్టి నీకు అవి ఇంకా వస్తూనే ఉంటాయని అర్థం అయిపోయి ఉండాలి. ఈ ఉత్తరం మాత్రం రాయాలని అనుకోలేదు. కాని మంగళ స్నానానికి కూర్చున్నాక అప్పటి విషయాలు గుర్తొచ్చి రాయలేక ఉండలేకపోతున్నాను. పేపరు పెన్ను కావాలంటే అందరూ నన్ను వింతగా చూశారు. నేను రాసేవరకు కూడా ఆశ్చర్యంగా చూస్తూ నోళ్లు నొక్కుకుంటూ నన్నే నిలబడి చూస్తున్నారు. వాళ్ళు ఎంత చూసినా పరవాలేదు. నేను చేయాలనుకున్నది చేసేస్తాను కదా, అది నీకు తెలుసుకదా. కుమార్ లేఖ చదవగానే ఎలా ఫీలయి ఉంటాడో మళ్ళీ మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కుమార్ ముఖంలోని ఆనందాన్ని ఫోన్లో బంధించాడు సుబ్బు. పొద్దున్నే రాసిన ఉత్తరం జాగ్రత్తగా బీరువాలో దాచుకున్నాడు. ఈ సమయంలో ఇది ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. సుబ్బు చేతికి ఈ లేఖ ఇచ్చాడు. సుబ్బు ఇది పోయినా, తడిసిపోయినా, నీకు అని అంటూ ఉండగానే, వాక్యం పూర్తి చేయకు బావా, ఇప్పుడు నిన్ను పెళ్లి కొడుకుని చేస్తున్నారు, ఇంకా అలాంటి మాటలు మాట్లాడకు. దీన్ని నేను ఏమీ పోగొట్టను. ఇప్పుడే వెళ్ళి బీరువాలో పెట్టేస్తాను. నీ బీరువా తాళాలు ఇందాక నాకు ఇచ్చావు, వెళ్ళి పెట్టేసి వస్తాను. అంతే. సుబ్బు ఆ లేఖ వెళ్ళి బీరువాలో జాగ్రత్తగా పెట్టి మళ్ళీ వచ్చి కుమార్కి మంగళ స్నానం చేస్తుంటే చూస్తూ నిల్చున్నాడు. కుమార్కి స్నానమైన తర్వాత కుమార్ని చక్కగా రెడీ చేశారు. ఎర్రటి అంచుగల తెల్లటి పట్టు పంచె కట్టారు. పైన తెల్లటి చొక్కా, భుజాలమీద తెల్లటిపై పంచె, నుదుటిన కళ్యాణ తిలకం పెట్టి బాసికం కట్టారు. బుగ్గన పెళ్లి చుక్క, ముఖంలో పెళ్లికళ. ఈ అలంకరణతో కుమార్ నవమన్మధుడిలా మెరిసిపోతున్నాడు. ఎదుటను ఉన్న అద్దంలో తనను తాను చూసుకున్నాడు కుమార్. తాను ఈ అలంకరణలో చాలా బాగున్నాను అని అనిపించింది. ఇంతలో సుబ్బు దగ్గరికి వచ్చి ఒక నవ్వు నవ్వాడు.
సుబ్బు ఎందుకు నవ్వాడో అర్థమైన కుమార్ చెయ్యి చాపాడు. సుబ్బు నవ్వుతూ జేబులోనుంచి ఇంకో ఉత్తరం తీసి ఇచ్చాడు. ఉత్తరం తెరిచి అందులో ఉన్న అక్షరాల వెనుక తన చూపును పరుగు పెట్టించాడు కుమార్. కుమార్ బావా, రెడీ అయిపోయినట్టున్నావుగా. నిన్ను పెళ్ళికొడుకు అలంకరణలో చూడాలని చాలా ఆశగా ఉంది బావా. ముందు జరిగిన పెళ్లిలో నీకు అప్పటికీ నామీద ఇష్టం ఉన్నకూడా నువ్వు ఏదోలా రెడీ అయి వచ్చావు. నేను ఎంతవద్దు అన్నా అక్కతో తెప్పించి మరీ నన్ను రెడీ చేయించావు. అప్పుడు చాలా చిరాకు పడ్డాను. తరువాత జరిగిన అక్క పెళ్లిలో అక్క పెళ్లికూతురు అలంకరణలో అక్కని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. అక్క ఎంత అందంగా ఉందో. వచ్చిన వాళ్లందరూ అక్కనే చూస్తున్నారు. అక్కని అలా చూసినప్పుడు నేను ఇంకెప్పుడూ అలా రెడీ కాలేనుగా అని నా మనసులో ఏదో తెలియని బాధ అనిపించింది. తరువాత నా మనసులో నువ్వు ఉన్నావని అర్థమైనాక చందన పెళ్లిలో అవినాష్ని చూశాక నువ్వు కూడా పెళ్లికొడుకుగా రెడీ అవలేదు అని నా మనసు ఇంకా మెలిపట్టినట్టు అనిపించింది. నువ్వు మాకోసం అన్ని కోరికలు వదిలేసుకున్నావు. నన్ను పెళ్లికూతురుగా చూసుకోవాలని నాకు ఉంది. కాబట్టి నిన్ను పెళ్లికొడుకుగా చూసుకోవాలని నీకు ఉంటుంది కాని అది నా వల్ల పోయింది. అందుకే నా వల్ల పోయింది మళ్ళీ నా వల్లే దక్కాలని అంత పట్టుపట్టాను. ఇప్పుడు నువ్వు రెడీ అయి ఉంటావు. నిన్ను నా వరుడిగా చూసే క్షణం కోసం ఎదురుచూస్తూ నీ మాధవి. మనసు సంతోషంలో తేలిపోవడం, హృదయం మొత్తం ఆనందంతో మొత్తం నిండిపోవడం ఈ వాక్యాలు అనుభవంలోకి వచ్చాయి కుమార్కి. కుమార్ ముఖంలోని ఆనందాన్ని తన ఫోటోలో బంధించాడు సుబ్బు. ఇచ్చే బావా, దాన్నికూడా ఇందాక దాంట్లో కలిపి జాగ్రత్తగా దాచిపెడతాను. ఈ 2 ఉత్తరాలు ఏమో కాని నీ ముఖంలో ఆనందం చూడటానికి 2 కళ్ళు సరిపోవటం లేదు. అక్క ఏం రాసిందో చదవాలని ఇక్కడ గుండె టకటకా కొట్టేసుకుంటుంది. నేను ఒకసారి చదవనా? అడిగాడు సుబ్బు. కుమార్ సుబ్బుకి ఉత్తరం ఇస్తూ ఇది జాగ్రత్తగా అందులో కలిపిపెట్టు. ఇవే కాదు ఇంకా 2 ఉత్తరాలు ఉన్నాయి. ఏవీ తీయకు, చదవకు. ఇవి నావి. నావి మాత్రమే. అందులో ఏముంటుందో నా మొహాన్ని బట్టి నువ్వు ఊహించుకో అంటూ నవ్వుతూ చెప్పాడు. ఇప్పుడు నేను ఇచ్చిన 2 కాక ఇంకా నీ దగ్గర 2 ఉన్నాయా? అక్క మళ్ళీ వచ్చి కలవమని చెప్పింది. అంటే ఇంకెన్ని ఉత్తరాలు ఉంటాయో. నీతో పరిచయమయ్యాక నీ ముఖంలో దిగులు, కష్టాలే చూశాను. అక్క పుణ్యమా అని ఈరోజు ఇంత ఆనందంగా ఉన్న నీ మొహం చూస్తున్నాను. తరువాత నీ మొహంలో ఆనందాన్ని చూడడానికి నాకు ఇంకా ఎన్ని కళ్ళు కావాలో, ఎక్కడినుంచి తెచ్చుకోవాలో, ఎక్కడ దొరుకుతాయో అంటూలేని బాధను నటించాడు సుబ్బు. ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ చాలా చిన్నది రాశాను. రాయడానికి కొంచెం ఇబ్బంది వచ్చింది. రాయాలని కూర్చున్న తర్వాత పెళ్లిలో పెళ్లికొడుకు ఏ డ్రెస్ వేస్తారో అర్థం కాలేదు. మా సాంప్రదాయాలు వేరు. అవి గుర్తున్నాయి. చాలా సినిమాల్లో పెళ్లి సన్నివేశాలు చూశాను. ఆ సమయంలో తర్వాత సన్నివేశం ఏంటి అని ఆలోచించడానికి సరిపోయింది. మా కొలీగ్స్ పెళ్ళిళ్లకు కూడా చాలాసార్లు వెళ్లాను. టైంకి వెళ్లడం, పెళ్లి చూడడం, భోజనాలు చేయడం, తిరిగి వచ్చేయడం. కాని చూసిన సినిమాలు, చదివిన కథల వల్ల కళ్యాణ తిలకం, పెళ్లిచుక్క, పారాణి, బాసికం, పులజడ, అక్షింతలు, తలంబ్రాలు, జీలకర్ర బెల్లం పేర్లు తెలుసు. పెళ్లయ్యాక అరుంధతి నక్షత్రం చూపిస్తారని తెలుసు. 2 గంటలు గూగుల్లో సెర్చ్ చేస్తే కొన్ని సాంప్రదాయాలు తెలిసాయి. పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఎర్రటి అంచుగల తెల్లటి పట్టు వస్త్రాలు ధరిస్తారని అర్థమైంది. కాని పెళ్లికొడుకు పైన వేసుకునే పై వస్త్రం పేరేంటో తెలియలేదు. 1 గంట గూగుల్లో సెర్చ్ చేశాక కూడా దాని పేరు లేదు. ఇక తెలియకపై పంచ అని రాసేశాను. చందన అవినాష్, మాలతి గణేష్కి మాత్రం డైరెక్టుగా పెళ్లిపీటలమీద కూర్చోబెట్టి పెళ్లి జరిపించాను. పాపం కుమార్ చిన్నప్పటినుంచి తన అన్ని కోరికలు వదిలేసుకున్నాడు కాబట్టి పెళ్లి ఒకటి చక్కగా చేద్దాము అనుకుంటే నాకేమో ఆ పేర్లు తెలియటం లేదు. ఏదో నాకు తెలిసినంతవరకు రాశాను. తప్పైతే
కరెక్ట్ చేయండి. మా భాషలో శుభకార్యాలకు చేసే కార్యక్రమాలను రసం అంటారు. రసం జరుగుతుంది రండి అని పిలుస్తారు. తెలుగులో పేరంటం అంటారా? ఇంకేదైనా పేరు ఉందా? పెళ్ళికొడుకుని చేస్తున్నారు. రండి అని పిలుస్తారు. అది తెలుసు. ఆ కార్యక్రమాలకు కూడా ఇంకేమైనా పేర్లు ఉన్నాయా? అది తెలియదు. ఇవన్నీ తెలుసుకుని రాద్దామని ఎపిసోడ్ చిన్నది ఇచ్చాను. ఈసారికి మన్నించండి. తర్వాత రాసే ఎపిసోడ్లో మాత్రం కుమార్, మాధవిలా పెళ్లి మొత్తం రాసేస్తాను. ఇంకా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. Thank you.